నమస్తే. ఈ మధ్యకాలంలో ఫేక్ డాక్టర్ యొక్క ఫేక్ సర్టిఫికెట్స్ ఎక్స్పోజ్ చేసిన నేపథ్యంలో వి ఎక్స్పెక్టెడ్ అ మినిమల్ జెస్చర్ ఆఫ్ యాక్సెప్టింగ్ ద ట్రూత్ ఫ్రమ్ దిస్ లేడీ వినీలా కొండపల్లి. అయితే అది చెయ్యకపోగా బాహాటంగా తన దొంగ సర్టిఫికెట్లని చదువుకున్న సర్టిఫికెట్లుగా ప్రజెంట్ చేసుకున్నారు. వి టోటలీ అండర్స్టాండ్ ఏ స్టాండ్ పాయింట్ నుంచి మీరు వస్తున్నారనేది. అంత క్లియర్గా మొత్తం బహిర్గతం అయిన తర్వాత ఇక చెక్మేట్ పొజిషన్లో ఉన్నప్పుడు అన్ని సర్టిఫికెట్లని బయటికి చూపించవలసిన అవసరం వచ్చింది. ఎంఎస్సి మాస్టర్స్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది 20 ఏప్రిల్ 2వ తారీఖు 2024. యూనివర్సిటీ క్లోజ్ అయింది మేలో. అయితే వినీల్ గారు, మీరు ఇచ్చిన రెస్పాన్స్ని బట్టి, కొన్ని చోట్ల మీరు ఇచ్చిన రియాక్షన్ని బట్టి నేను అడిగిన విషయం మీకు అర్థం కాలేదనేది నాకు పూర్తిగా అర్థమైంది. నేను అడిగింది ఏమిటంటే, ప్రెషస్ కన్సల్టెన్సీ అనేవాడు దొంగ సర్టిఫికెట్లు అమ్ముతున్నాడు, నువ్వు అక్కడి నుంచి కదా ఈ సర్టిఫికెట్స్ తీసుకున్నావు, అక్కడి నుంచి తీసుకున్న సర్టిఫికెట్స్ న్యాచురల్గా దొంగ సర్టిఫికెట్లు అవ్వాలి కదా అని అడిగాను. అండ్ మీరు చూసారో లేదో, ప్రెషస్ కన్సల్టెన్సీ వాడు ఏ రకంగా సర్టిఫికెట్స్ అమ్ముతున్నాడు అనేది చూపిస్తూ వచ్చాము. అయితే మీకు చూపించింది ఒక వీడియో మాత్రమే, అర్థం అవడానికి అది సరిపోతుందిలే అని, మీకు అర్థం కాలేదని భావిస్తూ మీకు అర్థమయ్యేటట్టుగా చూపించే ప్రాసెస్లో మీరు చెప్పిన తాటి చెట్టు కింద కూర్చున్నాను కానీ పాలు తాగాను అన్న విషయాన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా బహిర్గతం చేస్తూ మీలో పరివర్తన తేయడానికి ప్రయత్నిస్తాం. నమస్తే.